హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లియాంగ్ వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి షౌచి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాంగి షౌచితో నువ్వు ఈ డిపార్ట్మెంటే కదా అంటాడు. దానికి షౌచి అవును నీకెలా తెలుసు అంటుంది. అప్పుడు వాంగి నేను ఎప్పుడు ఆర్కిటెక్చర్ క్లాస్కి వచ్చినా కూడా నువ్వు లియాంగ్ కలిసే ఉంటున్నారు కదా అంటాడు. దానికి లియాంగ్ ఎందుకురా అది గుర్తు చేస్తావు అన్నాడు చూస్తాడు. వాంగి అన్నది వినగానే మళ్ళీ సాడ్ అయిపోతుంది క్షియా. పక్కన ఉన్న ఏషియన్ తన దగ్గర ఉన్న కెమెరాని నొక్కుతూ మొత్తం మెమరీ ఫుల్ చేసేస్తుంది. అప్పుడు లియాంగ్ ఆ కెమెరా తీసుకొని ఆ ఫొటోస్ మొత్తం డిలీట్ చేయబోతుంటాడు. అందులో క్షియా ఫొటోస్ చూస్తాడు. అలా ఆ ఫొటోస్ చూస్తూ క్షియాని చిన్నగా చూసి నవ్వుతాడు. అలా లంచ్ తర్వాత కైతుని ఏషియన్ ఫాలో అవుతూ ఉంటుంది. తన వెంటే వెళ్తూ ఉంటుంది. ఎటు వెళ్ళినా కూడా తన దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు కైతుకి కోపం వస్తుంది, కానీ ఏమీ అనలేకపోతాడు. మళ్ళీ అలాగే తనని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కైతు తన దగ్గరికి వెళ్ళి ఏం కావాలి నీకు? ఫోటో కావాలా? సరేరా ఫోటో తీసుకుందామని ఒక కండిషన్ పెడతాడు. ఈ ఫోటో తీసుకున్న తర్వాత నువ్వు నన్ను ఫాలో అవ్వకూడదు, నన్ను దొబ్బకు ఇలాగా అంటాడు. దానికి ఏషియన్ సరే అంటుంది. వెంటనే కైతు తనతో ఫోటో తీసుకుంటాడు. తర్వాత నైట్కి లియాంగ్ క్షియాని చూస్తాడు. క్షియా ఒక్కతే కూర్చొని ఉంటుంది. అప్పుడు లియాంగ్ కూడా క్షియా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. నీకు హెల్త్ బాగోలేదా అని కూలింగ్ ప్యాడ్స్ ఇస్తాడు. ఆ కూలింగ్ ప్యాడ్స్ చూడగానే లియాంగ్ షౌచి గుర్తుకు వస్తారు తనకి. దాంతో మళ్ళీ సాడ్గా అవుతుంది క్షియా. అప్పుడు లియాంగే స్వయంగా ఆ కూలింగ్ ప్యాడ్స్ని క్షియాకి పెడతాడు. అది చూసి క్షియా సర్ప్రైజ్ అవుతుంది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు లియాంగ్ ఇవి నేను యూనివర్సిటీలో చేరగానే అలవాటు చేసుకున్నాను, ఇలా తలనొప్పి ఎప్పుడు వచ్చినా ఇవి పెట్టుకొని రిఫ్రెష్ అవుతూ ఉంటాను, చాలా రిలీఫ్ ఫీల్ వస్తుంది నాకు అంటాడు. అప్పుడు క్షియా లియాంగ్ తనతో అంత ప్రేమగా మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డే కాలేజీకి వెళ్తుంది క్షియా. తన మిలిటరీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం కాలేజీకి వస్తూ ఉంటుంది. అప్పుడు క్షియాతో తన ఫ్రెండ్ లిన్సియా ఈరోజు కాలేజీలో నీ ప్లానింగ్ ఏంటని అడుగుతుంది. అప్పుడు క్షియా అంటుంది ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ చెక్ చేస్తాను, అందువల్ల ఆర్కిటెక్చర్పై నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరగొచ్చు అంటుంది. లిన్సియా నేను చెప్పేది అది కాదు తల్లి, లియాంగ్ విషయంలో నీ ప్లాన్ ఏంటని అడుగుతున్నాను, ఎందుకంటే మీరిద్దరు ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ కదా అంటుంది. కానీ క్షియా దగ్గర ఎటువంటి ప్లాన్ ఉండదు. దానికి మళ్ళీ లిన్సియా చెప్తుంది లియాంగ్ ఫైన్ ఆర్ట్ క్లబ్కి మెంబర్గా ఉన్నాడు, అది కాక ఆ క్లబ్కి తనే ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, నువ్వు ఆ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయితే బాగుంటుంది, కానీ ఆ క్లబ్లో జాయిన్ అవ్వడం చాలా కష్టం అని విన్నాను అంటుంది. తర్వాత రూమ్కి వెళ్తారు. లిన్సియాకి క్షియాకి ఒకే రూమ్ ఇస్తారు. అందులో ఇంకో అమ్మాయి ఉంటుంది. తన పేరు మైఫీ. చాలా అందంగా ఉంటుంది, కానీ చాలా పొగరు కూడా. బయట నుంచి మైఫీని ఫాలో అవుతూ చాలామంది అబ్బాయిలు వస్తారు. తన ఫాలోవర్స్ అన్నమాట వాళ్ళే తన రూమ్కి సామాన్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మైఫీ లిన్సియాని చూసి బండదానా అంటుంది. అప్పుడు క్షియా నీకెంత పొగరే అనుకుంటుంది. తర్వాత బయట లియాంగ్ ఒకటే పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. అప్పుడు తన దగ్గరికి షౌచి వస్తుంది. లియాంగ్కి సారీ చెప్తుంది లేటుగా వచ్చినందుకు. అప్పుడు లియాంగ్ తనతో నువ్వు కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యావా అంటాడు. అప్పుడు షౌచి నేను టీచర్స్కి చెప్పి పెట్టాను రూమ్ ఎక్కడన్నా ఖాళీగా ఉంటే నాకు చెప్పమని, కానీ వాళ్ళు ఇంకా వరకు చెప్పలేదు అంటుంది. వాళ్ళు రూమ్ ఖాళీ ఉందని చెప్పగానే నేను చేంజ్ అవుతాను అంటుంది. తర్వాత క్లాస్లో కైతు కనిపిస్తాడు మనకి. అక్కడ గర్ల్స్లో చాలా పాపులర్ అవుతూ ఉంటాడు తను. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి కైతుని అడుగుతుంది నేను నీ పక్కన కూర్చోవచ్చా అని. కానీ కైతు కుదరదు అంటాడు, ఈ సీటు ఆల్రెడీ రిజర్వ్డ్ అంటాడు. అప్పుడే క్లాస్లోకి క్షియా వస్తుంది. అప్పుడు కైతు తనతో అంటాడు క్షియా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకోసం సీట్ పట్టుకోమని నాకు చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. క్షియాకి ఏమీ అర్థం కాదు, నేనెప్పుడు చెప్పాను అనుకుంటుంది. కానీ కైతుని మాత్రం ఏమీ అనదు. అలాగే అని తన పక్కన వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే టీచర్ క్లాస్కి వస్తాడు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు. అలాగే వాళ్ళతో ఫైన్ ఆర్ట్ క్లబ్కి జాయిన్ అవ్వడానికి వెల్కమ్ చేస్తాడు. అక్కడ పక్కన ఉన్న స్టూడెంట్స్ క్లబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ క్లబ్లో జాయిన్ అవ్వడం అంటే చాలా కష్టం, కానీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే దానికి ప్రెసిడెంట్గా ఉన్న లియాంగ్ కూడా ఆర్కిటెక్చరే కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా క్షియా వింటుంది. అప్పుడే కైతు క్షియాతో నువ్వు ఏం చేసినా నిన్ను మాత్రం లియాంగ్ క్లబ్లో చేర్చుకోడు అంటాడు. అదే మాటని టీచర్ కూడా చెప్తాడు. క్లబ్లో ఉన్న ప్రెసిడెంట్ చాలా స్ట్రిక్ట్, అందుకే మిమ్మల్ని వేరే విధంగా మాత్రం క్లబ్లో జాయిన్ చేసుకోరు, మీ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అంటాడు. తర్వాత క్లాస్ అయ్యాక క్షియా లిన్సియా ఇద్దరు మెల్లగా చాట్ నుంచి లియాంగ్ని చూస్తూ ఉంటారు. అలా పెయింటింగ్ వేస్తూ లియాంగ్ వాళ్ళని చూసేస్తాడు. అప్పుడు క్షియా లియాంగ్తో నేను ఫైన్ ఆర్ట్ క్లబ్ని జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉన్నాను, అందుకే దాని గురించి తెలుసుకుందామని వచ్చాను నీ దగ్గరికి అంటుంది. అప్పుడే పక్కన ఉన్న షౌచి క్షియా టాప్ని చూస్తుంది. తనపై పెయింటింగ్ పడి ఉంటుంది. అప్పుడు షౌచి క్షియాతో నువ్వు నాతో పాటు మోడల్ క్లాస్ రూమ్కి రా, నీ క్లాతులు చేంజ్ చేసుకుందువు అంటుంది. కానీ అప్పుడే షౌచికి కాల్ వస్తుంది. కాల్లో వాళ్ళ టీచర్ చెప్తుంది ఒక బెడ్ కూడా ఖాళీ లేదు అంటుంది.
అదంతా విన్న క్షియా తన రూమ్లో బెడ్ ఖాళీగా ఉంది అంటుంది. నీకు కావాలంటే మాతో పాటు రా అంటుంది. అప్పుడే లిన్సియా షౌచిని తొందరగా తీసుకొని వెళ్తుంది వాళ్ళ రూమ్ మేనేజర్తో మాట్లాడడానికి. లిన్సియా కావాలనే షౌచిని అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. క్షియా లియాంగ్ మధ్యలో డిస్టర్బ్ ఎందుకని. అప్పుడు లియాంగ్ క్షియాని మోడల్ క్లాస్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. ఆ పెయింటింగ్ క్షియా డ్రెస్కి వెనక పక్క అంటుకుని ఉంటుంది. అందువల్ల లియాంగ్ క్షియాకి హెల్ప్ చేస్తాడు. తర్వాత లియాంగ్ తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఎందుకంటే తన డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి అని. అలా క్షియా అక్కడే మోడల్ రూమ్లో ఉన్న మోడల్స్ని చూస్తూ ఉంటుంది. సడన్గా అప్పుడే వాంగి వస్తాడు అక్కడికి. తన సౌండ్ వినగానే క్షియా కంగారు పడుతూ అక్కడ ఉన్న లియాంగ్ మోడల్ని పోగొట్టేస్తుంది. అప్పుడు వాంగి క్షియా దగ్గరికి వచ్చి ఇంతకుముందు జరిగిన సంఘటన చెప్తాడు. ఒకసారి ఇలాగే లియాంగ్ మోడల్ని పోగొట్టాను, కానీ లియాంగ్ ఏమనుకోడు అనుకొని నేను ధీమాగా ఉన్నాను. అదే నేను చేసిన తప్పు. తన మోడల్ని పోగొట్టినందుకు నాకు టార్చర్ చూపించాడు అని చెప్తాడు. అదంతా విన్న క్షియా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే లియాంగ్ మళ్ళీ అక్కడికి వస్తాడు. అప్పుడు వాంగి పోయిన తన మోడల్ని చూపిస్తూ ఇది నేను పోగొట్టలేదురా భయ్, క్షియా చేసింది అంటాడు. అది వినగానే లియాంగ్ ఇట్స్ ఓకే నేను మళ్ళీ చేస్తానులే అంటాడు. అది చూసి వాంగి షాక్ అవుతాడు. అప్పుడు క్షియా లియాంగ్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్షియా వెళ్ళిపోగానే వాంగి లియాంగ్ని పై కోపడతాడు. నేను ఆ మోడల్ని పోగొట్టినప్పుడు నాకు టార్చర్ చూపించావు, ఇప్పుడు క్షియాని మాత్రం నువ్వేమనకుండా ఎందుకు వదిలేసావు అంటాడు. అప్పుడు లియాంగ్ నేను తన విషయంలో ఏం చేయలేను అంటాడు. అప్పుడు వాంగి నువ్వు ఇంత నైస్గా ఎందుకు చూస్తున్నావు క్షియాని అంటాడు. మీ మధ్య ఏదో జరుగుతుంది అంటాడు. అప్పుడు లియాంగ్ క్షియా నాకు లిటిల్ సిస్టర్ లాంటిది అంటాడు. తర్వాత క్షియా తన రూమ్కి వెళ్ళి చాలా షాడ్గా ఉంటుంది అలా చేసినందుకు. అప్పుడు లిన్సియా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి క్షియా మొత్తం చెప్తుంది. అప్పుడు లిన్సియా అంటుంది నేను లియాంగ్ లైక్ చేస్తున్నాడు కాబట్టే నిన్ను ఏమీ అనలేదు అంటుంది. దానికి క్షియా అంత లేదు తల్లి అంటుంది. అప్పుడు లిన్సియా నువ్వు తన మోడల్ని పోగొట్టావు, అయినా తను మాత్రం నిన్ను ఏమీ అనలేదు, కానీ తన ఫ్రెండ్ పోగొడితే మాత్రం తనకి టార్చర్ పెట్టాడు, ఇంతకంటే ఏం అర్థం కావాలి అంటుంది. అప్పుడే రూమ్కి షౌచి వస్తుంది. తనే వాళ్ళ కొత్త రూమ్మేట్. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. షౌచి వెళ్ళిపోగానే లిన్సియా క్షియాతో అంటుంది ఇది మన రూమ్లకి రావడం చాలా మంచిదైంది, ఎందుకంటే లియాంగ్ గురించి మొత్తం మనకు తెలుస్తూ ఉంటుంది దీనివల్ల అంటుంది. తర్వాత క్షియా ఫైన్ ఆర్ట్ క్లబ్కి మీటింగ్కి వెళ్తుంది. అక్కడ మనకి క్షియా రూమ్మేట్ అయిన పొగరున్న అమ్మాయి మైఫీ కూడా ఉంటుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ లియాంగ్ షౌచి ఇద్దరు కలిసి క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఏం చేయాలో మొత్తం చెప్తారు. ఇక్కడ క్షియా వాళ్ళందరూ క్లబ్లో జాయిన్ అవ్వడానికి పెయింటింగ్ వేస్తూ ఉంటారు. అలా ఎండలో పెయింటింగ్ వేస్తూ ఉంటారు అందరూ. చాలా ఎండగా ఉంటుంది. అప్పుడు మైఫీ కూడా క్షియా పక్కనే ఉంటుంది, కానీ తనకు అంత ఎండగా ఉన్నా తనకు మాత్రం సాయం చేయదు. హెల్ప్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. క్షియా ఒక్కతే కష్టపడుతూ ఆ పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. అప్పుడు క్షియా అనుకుంటుంది నా దగ్గర సూపర్ పవర్స్ ఉంటే ఈ పెయింటింగ్ని తొందరగా కంప్లీట్ చేసేవని, ఈ ఎండ బాధ తప్పేది నాకు అనుకుంటుంది. తర్వాత అలా అనుకుంటూనే ఆ బోర్డుకు తలవాల్చి అలాగే పడుకుండిపోతుంది. అలా కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే లియాంగ్ తన పెయింటింగ్ని కంప్లీట్ చేసి ఉంటాడు. కింద తన పేరు లియాంగ్ పేరు రాసి ఉంటాడు, సేమ్ డిపార్ట్మెంటు అని. అది చూసి క్షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఎపిసోడ్ 9 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.